హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికైతే హ్యాపీ శివరాత్రి. ఇది వచ్చేసి శివరాత్రి వ్లాగ్ అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా గైస్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరి చూసారుగా, ఇక్కడనైతే పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మార్నింగే లేచి ఇల్లు ఊడ్చి వాకిలి చల్లి అలాగే ముగ్గులు వేసి అలా చాలా వర్క్స్ ఉంటాయి కదా శివరాత్రి అంటే. శివరాత్రి ముందు డేనే మేమైతే ఇల్లంతా క్లీన్ చేసామన్నమాట. ఇల్లంతా క్లీన్ చేసి గిన్నెలు అలాగే బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ క్లీన్ చేసి ఫైనల్లీ ఈరోజు అయితే శివయ్యకి అయితే మంచిగా పూజ చేసాము. ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. శివరాత్రి అంటే నాకు ఒకటి, ఎప్పటికీ మనం తింటూనే ఉంటాము. ఒక్కరోజు మనం ఫాస్టింగ్ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఆకలి అవుతుంది కావచ్చు, కానీ మనం భక్తితోని ఫాస్టింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆకలి కాదనే చెప్తాను నేనైతే. చూసారుగా, ఇక్కడనైతే ఇంట్లో పూజ అయిపోయింది. అత్తమ్మ అయితే ఇక్కడ దీపం పెడుతుంది. చూడండి, ఇక్కడ తులసి చెట్టుకు అలాగే మారేడు చెట్టు ఉంటుంది. అంటే శివునికి ఇష్టం అన్నమాట ఈ చెట్టు. శివయ్య చెట్టు అని అంటారు, మారేడు చెట్టు అని. ఇక్కడ కూడా అత్తమ్మ డైలీ పూజ చేస్తుంది అన్నమాట. చూసారుగా, మా తులసి చెట్టు కొంచెం పెద్దగా ఉండే కదా, లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. అంటే పెద్దగా ఉండేది. అయితే ఏమైందంటే, చాలా 15 ఇయర్స్ నుంచి మా అత్తమ్మ ఒకటే తులసి చెట్టుకి పూజ చేస్తూనే ఉంది. 15 ఇయర్స్ కాపాడుకుందన్నమాట చెట్టుని. ఫైనల్ ఇప్పుడైతే ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అందులో గింజలే మళ్ళీ ఈ విధంగానైతే మాకు చెట్లు అయితే మొలిచాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ చెట్టునైతే మర్చిపోలేము. 15 ఇయర్స్ బ్యాక్ మా అత్తమ్మ అయితే తెచ్చుకుందన్నమాట. అది 15 ఇయర్స్ కాపాడుకుంటూ వచ్చింది. తులసి చెట్టు చాలా అంటే చాలా మంచిదంట. అత్తమ్మకి మంచిగా అయిందంట. అందుకే చెట్టు ఎండిపోయినప్పుడు చాలా బాధపడ్డాం అన్నమాట. మేము 15 ఇయర్స్ నుంచి మా అత్తమ్మ పూజ చేసుకుంటూ వచ్చిందని చెప్తున్నా కదా, అవే గింజల వల్ల ఇప్పుడైతే ఇంకా ఒక 3 or 4 అట్లా చెట్లు మొలిచాయి. వాటిని అయితే కాపాడుకుంటూ వస్తుంది అత్తమ్మ. చూడండి, ఇక్కడ మేమైతే పూజను అయితే కంప్లీట్ చేసాము. ఏమో పాపకైతే ఇక్కడ ఆరతి అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత తీసుకుంటున్నాము. చూడండి, మా పాప మా అత్తమ్మ ఏది చేస్తే అదే చేస్తుంది. అంటే పూజ దగ్గర ప్రతి ఒక్కటి అయితే చేస్తూనే ఉంటుంది. అత్తమ్మ ఎలా చేస్తే అలా చేస్తూనే ఉంటుంది. చూసారు కదా, మా అత్తమ్మ ఇలా రౌండ్గా తిరుగుతుంది అన్నమాట. తిరిగితే తను కూడా తిరుగుతుంది, కాకపోతే ఇక్కడ రివర్స్ తిరుగుతుంది. అత్తమ్మ అలా చేయకుండా. చూసారుగా, ఇక్కడనైతే అత్తమ్మ వాటర్ అయితే పోస్తుంది. అంటే మార్నింగ్ డైలీ లేవగానే స్నానం చేసి ఫస్ట్ చెట్లకి నీళ్ళే పోస్తుంది. తర్వాతనే ఏదైనా పని చేసుకుంటాం అన్నమాట. ఇక్కడనైతే చెట్టుకైతే నీళ్ళు పోసాము. ఇక మార్నింగ్ మొత్తం ఫాస్టింగ్ అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి నైట్ అన్నమాట. నైట్ అయితే పూజ చేసామన్నమాట. మార్నింగ్ కూడా చేసింది, కానీ అప్పుడు షూట్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసి మళ్ళీనైతే పూజనైతే స్టార్ట్ చేసి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయి కూర్చున్నాము. ఇక మా చిట్టి తల్లి చూడండి, వాళ్ళ తాతయ్యని అయితే వదిలిపెట్టి ఉండదు. మా మామయ్య అయితే రెడీ అయిందంటే చాలు, ఎటు పోతాడో అని చెప్పేసి మా మామయ్యనైతే అస్సలే వదిలిపెట్టదు అన్నమాట. ఫైనల్లీ ఇక్కడనైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక అందరం అయితే రెడీ అయిపోయినాము. రెడీ అయ్యి ఇక బయటకి అయితే వెళ్ళాలి. టెంపుల్కి అయితే వెళ్ళాలి. అంటే కొంచెం దూరం అన్నమాట. ఇక అందుకే అందరం 2 బైక్స్ ఉంటాయి అన్నమాట. 2 బైక్స్ మీద అయితే మా ఫ్యామిలీ పడుతుంది. ఇక వెళ్ళాలన్నమాట. చాలా అంటే చాలా 7 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. ఒక కవర్లోనైతే కొబ్బరికాయ అలాగే అగరబత్తులు పువ్వులు అవన్నీ అయితే తీసుకెళ్తున్నా. మాకు చిన్నగా అది ఉండే అన్నమాట, దేవుని దగ్గరికి తీసుకుపోతాం కదా, అది కొంచెం విరిగిపోయింది అన్నమాట. అందుకే కవర్లో తీసుకెళ్తున్నా. చూడండి, ఇక్కడ మా పాప అయితే రావట్లేదు. తాతయ్య వస్తేనే నేను వస్తా అని చెప్పేసి అంటుంది. ఓకే అని చెప్పేసి ఇక మేము మా తాతయ్యకు చెప్పి మేము వచ్చాము. వాళ్ళు ఇంకో బండి మీద వచ్చారన్నమాట. చూసారుగా, ఇక్కడనైతే ఆఫ్టర్నూన్ కళ్యాణం అయిందన్నమాట. కళ్యాణం అయింది. ఇక్కడ నందికి మనం చెవిలో ఏది చెప్తే అది జరుగుతుంది అన్నమాట. అయ్యగారు మాకు చెప్పారు, చెవిలో నందికి ఏమన్నా చెప్పండి, మీ కోరికలు నెరవేరుతాయి అని అనగానే ఇక మా మరిది, మా అత్తమ్మ, నేను అలాగే మా హస్బెండ్, మా మామయ్య మేమందరం అయితే చెప్పాము. ఇక్కడ కళ్యాణం ఆఫ్టర్నూన్ అయిందని చెప్పాయి కదా, చాలా బాగా చేస్తారు. కానీ మేము ఆఫ్టర్నూన్ రాలేదన్నమాట, కళ్యాణానికి రాలేదు. ఎందుకంటే మా అత్తమ్మ ఇంటి దగ్గర లేదు. సో ఇక నేను కూడా ఒకదాన్ని ఏమొస్తా అని చెప్పేసి ఒకదాన్ని రాలేదు. ఆఫీస్కి వెళ్ళారు మా వారు కూడా, అందుకే రాలేదు. చూసారుగా, ఇక్కడనైతే నేను కూడా చెప్తా అని చెప్పేసి ఇక వస్తున్నానమాట. వచ్చి కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. మాకు వరంగల్లోనైతే 1000 స్తంభాల గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇలానే నంది చెవిలో మన కోరికలు చెప్తే మంచిగా నెరవేరుతాయి అని చెప్పేసి చాలామంది అనేది. అక్కడ కూడా చాలా నమ్మకం నాకు. ఇక ఇక్కడ ఫైనల్లీ అయితే చెప్తున్నా. చూడండి,
ఏం బాబా చూడండి ఏం చేస్తుందో మా మమ్మీ అని చెప్పేసి చూస్తుంది. ఇక ఫైనల్‌గా అయితే చెప్పేసాను. నా కోరికనైతే ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా. నేను ఎప్పుడైనా కోరుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, నేను అందులో నేను ఉండాలి అని చెప్పేసి అనుకుంటా. ఎప్పుడైనా నా గురించి ఏం కోరుకోను, కోరికలు అందరూ బాగుండాలనే కోరుకుంటా నేనైతే. చూసారు కదా, నా చిట్టి తల్లి కూడా మొక్కుతుంది ఇక్కడ. తనకేదో హ్యాపీనెస్ బయటికి అలా తీసుకొస్తే టెంపుల్కి పోదాం అని చెప్పేసి మార్నింగ్ నుంచి అంటూనే ఉంది, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి. ఫైనల్ అయితే వచ్చేసాము. ఇక్కడనైతే ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చాలామంది పబ్లిక్ అయితే వచ్చారనమాట. ఇప్పుడు అందరు వెళ్తున్నారు, నైట్ అయిపోయింది కదా 7కి. అప్పటి వరకు చాలామంది వచ్చిపోయారనమాట. ఇక మేమే లేట్గా వచ్చాము. మా అత్తమ్మ లేకపోవడం వల్ల కళ్యాణం అయితే ఈ విధంగా జరిగింది. చాలా బాగా చేస్తారండి అది కూడా ఇక్కడ. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్లోనైతే చెప్పండి. ఫాస్టింగ్ అంటే కనీసం వాటర్ కూడా తాగకుండా ఉన్నారా, లేదంటే ఆఫ్టర్నూన్ వరకు వాటర్ తాగి ఈవినింగ్ వరకు ఫ్రూట్స్ తిన్నారా? ఖచ్చితంగా నాకైతే కామెంట్లోనైతే చెప్పండి. నేనైతే వాటర్ అయితే ఆఫ్టర్నూన్ వరకు తాగాను, ఫ్రూట్స్ 5 వరకు అలా తిన్నాను మా అత్తమ్మ వచ్చిన తర్వాత. ఇక చూసారుగా, ఇక్కడనైతే దర్శనం అయిపోయింది మాది. ఇక్కడనైతే కూర్చున్నాము. టెంపుల్కి పోయి ప్రశాంతంగా అలా కొద్దిసేపు కూర్చొని వస్తే మనశ్శాంతిగా ఉంటుంది కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఏ టెంపుల్కి వెళ్ళినా మేము అలానే చేస్తామన్నమాట. ఇది లోపల శివుని దగ్గర అనమాట. శివుని దగ్గర ఫస్ట్ దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చామన్నమాట. శివుని గుడి లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే చాలామంది వస్తారు కదా, కొబ్బరికాయలు కొట్టడం అలాగే అగరబత్తులు పెట్టడం వల్ల మొత్తం చిన్న రూమ్ కదా, మొత్తం స్ప్రెడ్ అయ్యి పొగ పొగ అవుతుంది అని చెప్పేసి అందరినీ కొబ్బరికాయలు అలాగే అగరబత్తులు బయటనే పెట్టమని చెప్తున్నారనమాట. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అప్పుడు అందరు ఇలానే చేసి ఇక్కడనే శివుని దగ్గరనే కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు అయితే పెట్టడం వల్ల రూమ్ అంతా మొత్తం పొగ పొగ అయిపోయింది అనమాట. చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. అందుకే ఈసారి అయితే కొంచెం చేంజ్ చేసి బయట కొట్టమని చెప్పారు. మా అత్తమ్మ ఊరుకుంటుందా? మా అత్తమ్మ అయితే ఏం లేదు, శివయ్య దగ్గరనే మా కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి పంతులకి చెప్తే మా కాయ అయితే ఇక్కడనే కొట్టాడనమాట శివయ్య ముందు. ఇక్కడనైతే అందరం మారేడు ఆకులు ఉంటాయి కదా, శివయ్యకి ఇష్టమైనవి మారేడు ఆకులు అయితే పెట్టి అలాగే ఫ్రూట్స్ అలాగే అక్షంతలు అవన్నీ అయితే వేస్తున్నాము. నేను మా అత్తమ్మ మా మరిది అలాగే మా అత్తమ్మ వారు మేమందరం చేస్తున్నాం. ఇక్కడ గురూజీ మాకు ఇలానే అక్షంతలు ఇచ్చి అర్చన చేపిస్తున్నాడు. ఇక్కడనైతే చూడండి, ఇక్కడనైతే ఆరతిస్తున్నాడు. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా టెంపుల్కి అయితే వెళ్తే. మీకు ఇలానే ఉంటుందా లేదా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడనైతే చూసారు కదా, మా అత్తమ్మ అయితే మేము బయట ఏమి కొంటాము, ఇక్కడనే శివయ్య దగ్గరనే మా కాయ కొట్టాను అని చెప్తే శివయ్యకి ఇక్కడనే అయ్యగారు అయితే మా కొబ్బరికాయనైతే కొట్టాడనమాట. చూసారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్కి రావడం వల్ల. నేను ఏం కోరుకున్నానో మీకైతే చెప్పేస్తున్నా. నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలి దేవుడా అని చెప్పేసి మనశ్శాంతిగా కోరుకున్నా. ప్లీజ్ అదంతా మీ దయ వల్ల మీ సపోర్ట్ వల్ల కూడా అవుతుంది. అలాగే 1 lakh సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారో ఏమో అని చెప్పేసి చాలా అంటే చాలా ఆశతో చూస్తున్నా. ప్లీజ్ అందరి సపోర్ట్ వల్ల నాకైతే 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదం అలాగే దేవుని ఆశీర్వాదం వల్ల కావాలని కోరుకోండి ప్లీజ్. ఇది వచ్చేసి అయితే బయట అన్నమాట. బయట వెళ్ళడానికి అయితే రెడీగా అయినాం అన్నమాట. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి బయట లైటింగ్ అయితే సూపర్ చేశారు. చూడండి, డెకరేషన్ అలా చేశారు. ఇక్కడికి చాలామంది వచ్చి వెళ్ళేవారు అన్నమాట. ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు కదా, పొలిటికల్ వాళ్ళైతే చాలామంది వచ్చిపోయారు. ఇప్పుడే వచ్చిపోయారు అన్నమాట. చూడండి, ఇంకా కొంతమంది అయితే వస్తూనే ఉన్నారు. ఇది బయట నుంచి తీసానమాట. లైటింగ్ అయితే సూపర్ చేశారు కదా. ఇది వచ్చేసి టోటల్ విలేజ్కి కొంచెం దూరంలో ఉంటుంది అన్నమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఏముండవు, అలా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్, అదే మా టెంపుల్ అన్నమాట. మా పెద్దమ్మ తల్లి టెంపుల్ అప్పుడైతే చాలా అంటే వీడియోస్ పెట్టా, అవి చూడని వాళ్ళు ఉంటే చూడండి. పెద్దమ్మ తల్లి వీడియోస్ అయితే పెట్టాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం అయితే వచ్చేస్తున్నాము బయటికి. ఇది వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. సమ్మర్లోనైతే వీడియో పెట్టాను, చూడండి చూడని వాళ్ళు ఉంటే. అలాగే మన వీడియోని వస్తే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.